ఉందండి ప్రస్తుతం గవర్నమెంట్? బాగానే ఉందండి. ల్యాండ్ ఆర్డర్ ప్రకారం బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. అంటే బాగుందంటే దేని బాగుంది అనుకుంటున్నారు? అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ బాగుందా? ఇదివరకు గవర్నమెంట్ కూడా బాగానే ఉంది, ఇది బాగానే ఉందండి. బాగలేదు అని అంటలా, బాగానే ఉంది. కానీ ఇది బాగానే చేస్తున్నారు. మరి రాజధాని డెవలప్ చేయటం కానీ ఇలాంటివి ఏం చేస్తున్నారు. రాజధాని అభివృద్ధి, అసలు అభివృద్ధి ఎలా జరుగుతుంది చూసారా మీరు? చూసారండి, బాగానే దొరుకుతున్నారు. రోడ్లు అయినా వేస్తున్నారండి. ఈ మధ్య వెళ్ళారండి, చేస్తున్నారండి బాగానే. కూటమి గవర్నమెంట్ లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి, ఎలా పనిచేస్తున్నారు అసలు? బాగానే ఉంది. మోడీ గారు కానీ ఈయన కానీ బాగానే చేస్తున్నారు, కలిసి బాగానే చేస్తున్నారు. పరిపాలన మరి బాగానే ఉంది. మరి సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయండి? కొన్ని పథకాలు ఇవ్వట్లేదు కదండి, కొన్ని పథకాలు వేస్తున్నారు, కొన్ని పథకాలు వేస్తున్నారు. ఇస్తారులేండి. ఇక 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అడుగు పెట్టారు కాబట్టి ఇస్తారులేండి. ఇంతకు ముందు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి గవర్నమెంట్? అప్పుడు బాగానే ఉందండి. అప్పుడు మాత్రం తీసే టైం లేదు. అప్పుడు బాగానే ఉంది కానీ వాళ్ళు ఏంటంటే అప్పుడు సరిగ్గా పట్టించుకోలేదులేండి. ఇప్పుడంటే ప్రతి ఆఫీసులో కానీ ఎక్కడైనా కరెక్ట్గా బాగా పనిచేస్తున్నారు. అప్పుడు కూడా సచివాలయం వ్యవస్థలో ఉన్నాయి కానీ ఆయన పనులు చేయలేదు. ఉండాలండి, అది ఒక వ్యవస్థ అండి. వాళ్ళు ఒక రకంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఊళ్ళో రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఈ వాలంటీర్లు కూడా వాళ్ళకే చేస్తూ ఉండేవాళ్ళు, కదా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. జరుగుతుందండి, బాగానే ఉంది. డబ్బులు పడ్డాయి, మరి అమ్మఒడి డబ్బులు అందరికీ పడ్డాయి అంటే పడ్డాయండి. మాకు పిల్లలు చిన్నపిల్లలు లేరు కానీ పడ్డవాళ్ళకి పడ్డాయండి. మొత్తానికండి గ్రామాలలో కానీ ఇప్పుడు పట్టణాల్లో ఎలా ఉందండి అసలు గవర్నమెంట్ అయితే? బాగానే ఉంది. ఇప్పుడు మా ఊర్లో ఏమండి మా ఊర్లో రోడ్డు వేసారండి. ఇప్పుడు సిమెంట్ రోడ్డు అంతకుముందు లేదండి. 5 సంవత్సరాల్లో సిమెంట్ రోడ్డు లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేశారు కొత్తగా, తార్ రోడ్డు. గుంటలు అంతకుముందు బాగా గుంటలు ఉండేయండి, సిమెంట్ రోడ్డు ఈ మధ్య వేశారు. బాగానే ఉందండి, అభివృద్ధి బాగానే ఉందండి. గ్రామాల అభివృద్ధి గవర్నమెంట్ బాగానే ఉంది కానీ కొంచెం ఆడవాళ్ళు ఎక్కడానికి దిగడానికి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అంతా బాగానే ఉందమ్మా. ఎందుకని ఫ్రీ అంటే ఎక్కేస్తారు, ఖాళీ లేకపోయినా ఎక్కేస్తూ ఉంటారు. కొంచెం సమానంగా ఎక్కితే బాగుంటుంది కానీ ఎగబడి ఎక్కేస్తుంటే పడిపోతున్నారు పాపం కదా. మరి ఎలాగమ్మా అలా అవుతుంది? సరిపడా ఎక్కి జాగ్రత్తగా వెళ్ళాలి బస్సు. అలా కాకుండా ఎగబడి ఎక్కేస్తున్నారు ఫ్రీ అని. ఎవరికాళ్ళు కూడా మాకు అందట్లేదు అంటున్నారు కానీ మనం అందకపోము. ఎందుకంటే మేము 10 మంది తిరిగి ఉన్నాం కాబట్టి కాముగా వింటాను తప్ప అలాగది ఇలాగని చెప్పడం మనకు సరిపోం. మీదేం పోయిందండి, మీకు జాబ్ వచ్చింది, జీతాలు వస్తున్నాయి అని అంటారు. అయితే మాకేంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అండి శాలరీ మాత్రం టైం పడిపోతుంది. 1వ తారీఖు 2వ తారీఖు పక్క, అందులో అనుమానం లేదు. అయితే డిఏలు ఇవ్వలేదు, పిఆర్సీ కమిటీ వేయలేదు, పిఆర్సీ లేదు. ఇంకోటి జీపే పెట్టుకుంటే డబ్బులు పడవు, సరెండర్లు పెట్టుకుంటే ఎస్ఎల్ పెడితే అమౌంట్ పడదు. పిల్లల కోసం రేపు ఇల్లు కట్టుకుంటాకో పిల్లల పెళ్లి కోసం దాచుకుని జీపేకు పెళ్లి పెట్టుకున్నాం, జీపే పెట్టాం, అమౌంట్ ఉంది కదా పెట్టుకున్నాం. ఆ టైం పడకపోతే ఆ ఉద్యోగ పరిస్థితి ఏంటి? ఏ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏం పడలే, చాలా ఇబ్బంది పెట్టాడు. ఇది సరెండర్లు కానీ జీపీఎఫ్ కానీ శాలరీ విషయంలో కూడా. ఈ కూటమి గవర్నమెంట్లో శాలరీ అనేది ఎక్సలెంట్. అదే జీవనాధారం. మనకి ఇంటి రెంట్ కట్టుకున్నా, పాల బిల్లు కట్టాలన్నా అవైలబుల్. అయితే ఏంటంటే జీపీఎఫ్ అనేది అవ్వట్లేదు, సరెండర్లు అవ్వట్లేదు, డిఏలు ఇవ్వట్లేదు, పిఆర్సీ కమిటీ వేయట్లేదు. ఇదే ప్రాబ్లం ఒక ఎంప్లాయీగా. నార్మల్ గా చూసుకుంటే సార్ అభివృద్ధి ఎలా ఉంది సార్? అంటే రోడ్ల విషయానికి వస్తే, లేదంటే కంపెనీల విషయానికి వస్తే అభివృద్ధి ఎలా? రోడ్లు బాగున్నాయి. రోడ్లు ఎందుకంటే ఆయన విజన్ వేరు, ఆయన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్ వేరు. ఆ రోడ్లు బాగానే ఉంటాయి. రోడ్ల విషయానికి వస్తే